అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు బహుళ తరగతి బోధన మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ గురించి దాదాపుగా అందరూ టీచర్లు సమస్యలు చెప్పడం జరిగింది. దాదాపు వాటితో నేను ఏకీభవిస్తున్నా. నేను 2015లో విద్య వికసించేదన్న పుస్తకంలో కూడా ఈ మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ వల్ల ఎన్ని నష్టాలు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. నేను మా పిల్లల్ని కూడా మా ఇద్దరు పిల్లల్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. మా పాప మరి 1 to 5th కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలోనే చదివించాను. తర్వాత విద్య వికసించే దానికంటే ముందు పాఠాల పుస్తకం రాశాను. సెక్రటేరియట్లో ప్రతి విద్యాశాఖ మంత్రిని కానీ ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. ఎస్సీఆర్టీలో కానీ లేకపోతే ఆర్జేడీ మొత్తం విద్యాశాఖ కానీ ప్రతి వాళ్ళని కూడా కలవడం జరిగింది. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఏదేమైనా కానీ దీన్ని ఎందుకు ఈ మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ని సాధించలేకపోతున్నప్పుడు మా పాప అంటే ఒక హై లెవెల్ స్టూడెంట్స్ మన క్లాస్ రూమ్లో ఉంటారు. మా పాప ఒక 10 minutesలో ఎగ్జామ్ రాసేది. ఎందుకంటే క్వశ్చన్ చదవడం వస్తుంది, ఆన్సర్ చదవడం వస్తుంది. కానీ మిగతా వాళ్ళకు రాదు. అంటే వాళ్ళకు టైం సేఫ్ అయ్యేది. అంటే మా పాపకు 90 minutes ఇప్పుడు మనం మ్యాథ్స్ పీరియడ్ తీసుకున్నట్టయితే ఒక 10 minutes మా పాపకు అంటే ఆ స్థాయి ఏ గ్రేడ్ పిల్లలకు చెప్పేది. మిగతా 80 minutes వాళ్ళకు సంబంధించిన అవసరం లేకుంటుంది. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక ఉదాహరణ కూడా అందులో రాయడం జరిగింది. ఒక రైతు ఉన్నాడు, వడ్లు ఒక మూడే నెలల్లో వచ్చే పంట ఉంటుంది, 4 నెలల్లో వచ్చే పంట ఉంటుంది, 5 నెలల్లో వచ్చే పంట ఉంటుంది. ఒకేసారి ఒకే మళ్ళీ ఒక దగ్గర విత్తనాలు వేసి వాటిని నారు బీకాలంటే ఎంత కష్టం. ఒక దగ్గర ఇదేమో 20 రోజులకు బీకాలి, అది 30 రోజులకు బీకాలి, ఇదేమో 35 రోజులకు బీకాలి. నారు ఒక దగ్గర ఉన్నదాన్ని పీకడం ఎట్లా? దాని ఒకవేళ నాటేసినాం అనుకోండి ఒకటే మళ్ళీ, ఇదేమో 3 నెలలకే పంట వచ్చేస్తుంది. దీనికి నీళ్లు బంద్ చేయాలి. లేకపోతే ఒక చీడపీడలు జరిగినాయి అనుకోండి, ఓ దానికి వస్తుంది, ఓ దానికి కొట్టాలంటే ఓ దానికి కొట్టొద్దంటే ఇలా మల్టీగ్రేడ్ రైతు ఒక మంచి రైతు అయినా కానీ ఒకటే మళ్ళీ ఇంత వేరు రకాల విత్తనాలు వేసి అతను పండించడం అనేది చాలా కష్టం. మరి ఒకదానికి పెడితే ఇంకో దానికి నష్టమవుతుంది, ఇంకో దానికి పెడితే ఇంకో దానికి నష్టమవుతుంది. అలా ఎంతైతే కష్టమవుతుందో విద్యార్థి కూడా పాఠశాలల్లో ఇప్పుడు సార్లు చెప్పినాడు మంచి ఐఎమ్ ఆల్సో నాట్ సాటిస్ఫై. నేను ఎప్పుడైనా మామూలుగా ఏ సభలలోనే చెప్తాను. దాదాపుగా మన విద్యార్థులకు చెప్పాల్సినంత చెప్పట్లేకపోతున్నాను. ఇక ఏ విద్యార్థికైనా ఇప్పుడు నేను అదే చెప్పాను. ఒక ఏ గ్రేడ్ స్టూడెంట్కు బడికి వచ్చి అతను 6 గంటలు బడిలో ఉంటే అతని కోసం మనం చెప్పేది ఒక 40 నిమిషాలు 50 నిమిషాల కంటే ఎక్కువ ఉండట్లేదు. మరి అదే విద్యార్థికి నేను పూర్తిగా అదే సి గ్రేడ్ విద్యార్థి కూడా అలాగే నాట్ ఓన్లీ ఏ గ్రేడ్, బి గ్రేడ్, B+ సి గ్రేడ్ విద్యార్థి కూడా కేవలం ఒక 40 నిమిషాలు 50 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేని పరిస్థితి ఉంది. మనం అతన్నే తీసుకొని ఊకే చెప్పలేము. మరి అతనికి రోజు 40 నిమిషాలు 50 నిమిషాలు కాకుండా అతను 6 గంటలు బడిలోకి వస్తే ఒకవేళ 6 గంటల సేపు మనం అతనికి చెప్తే ఖచ్చితంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. కానీ అతను సంవత్సరం ఉదాహరణకు 200 రోజులు బడికి వస్తే యావరేజ్గా అతని కోసం మనం చెప్పేది ఒక 30-40 రోజులకు మించట్లేదు. మరి 30-40 రోజులలో ఈ సామర్థ్యాలు సాధించడం ఎలా సాధ్యం? అది ఇప్పుడు ఉన్న సమస్య. పలానా రమేష్ సార్ మీ బల్లె కూడా చదువునికి వస్తలేదుగా అంటాడు. అరే రమేష్ సార్ అయితే ఇంకోసారి అయితే అబ్దుల్ కలాం కూడా గొప్ప గురువే. మరి అబ్దుల్ కలాం దగ్గర చదువుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాలేదు, రకరకాల ఉన్నారు పరిస్థితి. ఎంతోమంది బెస్ట్ టీచర్స్ ఉన్నారు. మరి వాళ్ళ బళ్ళల్లో కూడా ఎవరికి చదువు రాని వాళ్ళు ఉన్నారు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాలు ఉంటాయి. పలానా ఇప్పుడు నేను ఒక పాట పాడతా, ఒక రాత రాస్తా, ఒక పాట రాస్తా. ఇంకొకరు నన్ను ట్రైనింగ్ ఇచ్చి ఒకటే పాట రాయి లేదా రాత రాయి ఒక పాట పాడంటే అంటే అంత ఈజీ కాదు. అంటే ఒక్కొక్కరు సామర్థ్యాలు, ఒకరేమో ఇంకా వేరే దాంట్లో యాక్టింగ్ బాగా చేస్తారు. ఒక్కొక్కరు సామర్థ్యాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఫస్ట్ సహజ సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు గణితంలో అయినా లాంగ్వేజ్లో అయినా మా పాప చిన్న పాప 3 సంవత్సరాలకే నేను నర్సరీ పంపించకుండా డైరెక్ట్ 3 సంవత్సరాలకే గవర్నమెంట్ స్కూల్ తీసుకుపోయినా 3 సంవత్సరాల మా పాప తెలుగు ఈజీగా చదవగలిగింది. ఓన్లీ ఒక 4 నెలలు 5 నెలలనే. ఇప్పుడు ఆ వీడియో కూడా ఉంది. 3 సంవత్సరాల పాపనే తెలుగు చదవగలిగింది. ఇప్పుడు మనం 10వ తరగతి అయినా కానీ ఇప్పుడు తెలుగు నేర్పడానికి చాలా కష్టం అవుతుంది. మన బళ్ళల్లో కూడా 5వ తరగతి 4వ తరగతి ఉన్నారు. నా స్టూడెంట్స్ కూడా ఎవరికి మరి తెలుగు పర్ఫెక్ట్ చదవట్లేదు. మరి మా పాప 3 సంవత్సరాలనే మరి ఆమె తెలుగు ఇట్లా చదవగలిగింది. ఇంగ్లీషు 5 ఏళ్ళలోనే ఇంగ్లీష్ చదవగలిగింది, రాయగలిగింది. అంటే దాని సామర్థ్యాలు అనేవి తేడా ఉంటాయి. అక్కడ విద్యార్థి నేర్చుకునే సామర్థ్యం ఒకటి, చెప్పే విధానం ఒకటి, తర్వాత అతని న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఆ న్యాచురల్ ఎబిలిటీస్ని మనం ఎవరిని కూడా కాదనలేము. కేసీఆర్ లాగా మాట్లాడమంటే అందరూ మాట్లాడలేరు. వాళ్ళ కొడుకు మాట్లాడగలుగుతాడు, అతని లక్షణాలు వాళ్ళకే వస్తాయి. రాజశేఖర రెడ్డి లక్షణాలు జగన్కే వస్తాయి, ఇంకొకరి లక్షణాలు ఒకరికి రావు. కాబట్టి వాళ్ళలో ఉండే సామర్థ్యాలు ఒక్కొక్కరిలో ఉంటాయి. మరి అలాంటి సామర్థ్యాలను గుర్తించి మరి విద్యార్థులకు పూర్తిగా అందరికీ చదువు మంచి స్టాండర్డ్స్ పెంచాలంటే ఖచ్చితంగా సామర్థ్యాలకు అనుగుణంగా ఇప్పుడు అందుకనే గురుకులాలలో కానీ ఎగ్జామ్స్ పెట్టి ఒక స్థాయి వాళ్ళని తీసుకుంటారు. నవోదయాలు కూడా ఒక స్థాయి వాళ్ళని తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు టీచింగ్ కూడా ఈజీ. అక్కడ మనం విద్యార్థులకు కూడా టీచింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ సామర్థ్యాలు పెంచడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్
క్లాసెస్ కూడా నేను 4th క్లాస్ మొత్తం చెప్పాలనుకుంటే మళ్ళీ 5th వాళ్ళు ఉంటారు, 3rd వాళ్ళు ఉంటారు. వీనికి చెప్తే వానికి కష్టం, వానికి చెప్తే వీనికి కష్టం. క్లాస్ వైజ్ డిఫరెన్స్. తర్వాత ఇక్కడ విషయం, నేను దాదాపు 18 పీరియడ్లు ఉంటాయి, 2 సార్లు ఉన్నాం. 18 పీరియడ్లలో నేను చెప్పేసి ఓన్లీ 4 పీరియడ్ల కంటే ఎక్కువ చెప్పలేను. యాజ్ హెడ్ మాస్టర్గా అసలు ఆ 4 పీరియడ్లు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగానే ఉంది. ఒకవేళ 4 పీరియడ్లు చెప్పగలుగుతా, మిగతా 14 పీరియడ్ల సంగతి ఏంది? ఫలానా రమేష్ సార్ వాళ్ళ బల్లే చదువు వస్తలేదు, మరి ఆయనకు రావట్లేదు అంటే ఇక సార్ పని చేయట్లేదు అంటే, మరి నేను చెప్పిందే ఓన్లీ 4 పీరియడ్లు. ఆ 4 పీరియడ్లు ఒక ఈవీఎస్ఓ ఇంకో ఈవీఎస్ కూడా చెప్పాలి కాబట్టి నేను ఈవీఎస్ చెప్తా, ఇంకొక సబ్జెక్టు చెప్తా. మరి మిగతాది నేను తెలుగు అసలు ఇంగ్లీషు చెప్పే పరిస్థితి కూడా అక్కడ లేదు. మరి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి అందరూ సార్లు కూడా అలా మరి విద్యారంగంలో మంచి నాణ్యత పెంచాలన్నప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత బేసిక్గా ఎఫ్ఎల్ఎన్ అంటేనే 3 to 9 years ఏజ్, 3 to 9 years ఏజ్ ఫౌండేషనల్. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, చిన్న వయసులో లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ. అదే నేను ఇప్పుడు నేర్చుకోవాలంటే, లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎంతో కష్టమవుతుంది. అదే ఇప్పుడు 2 ఏళ్ళ బాబునో 3 ఏళ్ళ బాబునో అతను నాకంటే ఎక్కువ తొందర నేర్చుకుంటాడు. ఒక 3 సంవత్సరాల బాబుకు నాలాంటి ఒక పెద్ద 40 ఏళ్ళ ఇద్దరికి టీచింగ్ చేయండి, కానీ ఆ 3 ఏళ్ళ బాబు తొందరగా నేర్చుకోగలుగుతాడు. అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న వయసులో లాంగ్వేజ్ కానీ ఇమిటేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకని ఎఫ్ఎల్ఎన్లో గుర్తించారు విద్యావేత్తలు సైకలాజికల్గా కూడా. ఇప్పుడు మీరు ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్ చూసినట్టయితే గూగుల్లో కానీ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్ చూసినట్టయితే చిన్న వయసులో విద్యార్థులు తొందరగా నేర్చుకోగలుగుతారు లాంగ్వేజ్ కానీ ఇవన్నీ అని ఖచ్చితంగా పెట్టిర్రు. మరి 3 years వాళ్ళకి అంగన్వాడీలో పోతురు, 3 years 4 years 5 years అంగన్వాడీలో అసలు చదివే లేదు, ఓన్లీ ఇట్లా పోతూనే వస్తున్నారు. డైరెక్ట్ మనకు 6 ఏళ్ళకు మా గవర్నమెంట్ స్కూల్లో పేరెక్కించుకోమంటారు. అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ చెప్పుదామంటే మనకి అసలు ఫస్ట్ కూర్చోబెట్టడానికి 1 year అయిపోతుంది, ఆ ఫస్ట్ క్లాస్ బుక్ అయిపోతుంది. ఇక అతని నుంచి ఇక బేస్ మొత్తం పోయింది ఇక అక్కడ. కాబట్టి ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో విద్యారంగంలో 3 ఏళ్ళ నుంచి అంటే ఎక్కడైతే మనం ఎఫ్ఎల్ఎన్లో వాళ్ళు సైకలాజికల్గా ఫిలాసఫీ ఉండాలి, సైకాలజీ చదువుకున్నాం, మెథడ్స్ చదువుకున్నాం, మన అందరం కూడా అలా వాటిని ఉద్దేశించి కూడా ఖచ్చితంగా టీచరు పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత టీచర్ల లోపం కానీ వ్యవస్థల లోపం ఇవన్నీ ఉన్నాయి, వాటి అందరం సరి చేసుకోవాల్సిందే. నేను చెప్తున్నా, నేనైతే ఒక 60-70% కంటే ఎక్కువ చెప్పట్లేదు. నేను కూడా బెస్ట్ టీచర్ కాదు, చాలామందివి సరే కొంత ప్రయత్నాలు చేస్తున్నాం, అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా కానీ సమస్యను గుర్తిద్దాం. సమస్యను గుర్తించకుండా ఫస్ట్ సమస్య గుర్తిస్తే దాని పరిష్కారం అనేది వెతుకోవచ్చు. మరి సమస్యను గుర్తిద్దాం, ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం కోసం అందరం అయితే కృషి చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్ళమైతే అందరం పనిచేయాల్సిందే. తర్వాత దాన్ని అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అందులో రాసింది ఒక ఆఫీసర్ మామూలు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సంబంధం లేని వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారు లేకపోతే ఇంకోరు ఉన్నారు, వాళ్ళకు ఫీల్డ్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫీల్డ్లో ఇప్పుడు పురిటి నొప్పులు తల్లికే తెలుసు అన్నట్టు ఉట్టిగానే మనం చెప్తే నొప్పి ఉంటుంది. ఇప్పుడు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు టీచర్లు అక్కడ బళ్ళలో పనిచేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐఏఎస్ లాగానే ఇండియన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఐఈఎస్ అనేది కూడా ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా ఉండాలని చెప్పి కూడా నేను బుక్లో రాసినాం. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని పూర్తిగా దాన్ని అర్థం చేసుకొని ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళే ఆఫీసర్గా ఉండాలి. కానీ అలాంటి ఆఫీసర్ కాకుండా మామూలుగా అన్నీ ఎట్లా చేయగలుగుతారు? ఎవరికి ఒక ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ సైకాలజీ తెలియదు, ఫిలాసఫీ తెలియదు. మనం ఇవన్నీ ఎందుకు చదువుకొని వచ్చినాం? ఖచ్చితంగా విద్యార్థులు ఫిలాసఫీ, సైకాలజీ, మెథడాలజీ ఇవన్నీ అవగాహన ఉండాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ పని ఇంకొకరు వచ్చి మనం పోయి చేయగలుగుతామా? అంత ఈజీగా టీచర్ పని నేను వచ్చి చేస్తా, నేను చెప్తా అంటే టీచర్ పని అంత ఈజీగా అందరికీ చేయరాదు. ఖచ్చితంగా విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించాలి, అతను అర్థం చేసుకోవాలి. అన్ని రోగాలకు ఒకే మందులాగా ఇష్టం ఉన్నట్టు చేయొద్దు. సరే ఏదేమైనా మళ్ళీ దాన్ని బహుళతరి బోధనను ఎలా సక్సెస్ చేయాలనేది, ఉన్న వనరులను మళ్ళీ ఎలా వాడుకోవాలనేది వేరు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఉన్న వనరులను ఎలా వాడుకోవాలి, ఎలా చెప్పుదామనేది కూడా సరే నేను నెక్స్ట్ చెప్తాను. సరే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.